కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం. తదర్పిత కిలాచారస్సన్, భగవానుడికే అన్ని ఆచారములు అర్పించేసాడు గనక, ఆచారం అంటే ఇక్కడ మనస్సు యొక్క వృత్తులు, శరీరం యొక్క వృత్తులు ఆయనకే అర్పించేసాడు గనక కామక్రోధాభిమానాలన్నీ ఆయన ఎందే చేయాలి అన్నాడు. ముందు నీ హృదయము, నీ శరీరము, సర్వక్రియలు నారాయణార్పణం చేసిన తర్వాత అయినప్పటికీ నీకు నేచురల్గా కోపాలు తాపాలు రావచ్చు. అది కూడా ఆయన ఎందే చెయ్యు, ఆయన ఎందు చెయ్యు అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. మనకు భక్తిలో కూడా చిన్న చిన్న అసూయలు కనిపిస్తాయి. త్యాగరాజస్వామి వారు ఎంత అసూయ పడ్డారండి. తలుకు చెక్కుల ముద్దు బెట్ట కౌశల్య తపమేమి చేసెనో తెలియ, దశరథుడు శ్రీరామ రారాయని పిలువ తపమేమి చేసెనో తెలియ. ఎంత అసూయ వాళ్ళకి. కనిపిస్తే నరకస్తా అర్జునుడిని ద్రౌపదిని అన్నది ఒక ఆమె. క్రోధం ఉంది ఆమెకి, కానీ భగవత్ ప్రేమతో కూడిన క్రోధం. అలాగే నాకు భగవత్ సాధనకి నా యొక్క అహంకారం అడ్డొస్తుంది అని దాని మీద కోపగించుకో. కోపం తాలూకు పాజిటివ్నెస్ అది. కనుక భగవత్ సాధనకు అడ్డొచ్చే వాటి మీద కోపగించుకో, వాటి మీద ప్రతీకారం తెచ్చుకో. అది చాలా గొప్పది. అందుకు ఇలాంటివి భగవంతుని ఎందే నువ్వు దీన్ని చూపించినప్పుడు ఆ తరంగం అక్కడికక్కడే లయం చెంది నిస్తరంగ స్థితి ఎప్పటికైనా లభిస్తుంది. ఇది కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం అని. మరొక అర్థం ఏంటంటే నిరోధ రూపత్వాత్ అనే సూత్రం అర్థమైతే దీని గురించి చెప్పక్కర్లేదు. నీకొచ్చిన కామక్రోధాదులు ఏ ఒక్కసారి పొంగిన లోపల తరంగాలు కదిలితే వెంటనే ఆ ఈశ్వర చింతన చేసి దాన్ని శమింపజేసుకో అని ఇక్కడ చెప్పారు ఈ రహస్యం. అందుకే ఎప్పుడైనా ఇలాంటి వికారములు కలిగినప్పుడు అదుపు ఎలా తెచ్చుకోవాలంటే ప్రశాంత చిత్తంతో కూర్చుని నారాయణ స్మరణ చేసి నారాయణ ధ్యానం చేస్తే తస్మిన్నేవ కరణీయం, అది అందులోనే లీనమవుతున్నది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. కనుక బాగుంది ఇదేదో ఫెసిలిటీ. కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయం. ఎప్పుడు నాకు కోపం వచ్చినా ఆయన్నే తిడతా పట్టుకున్నాను, మంచిదే. అలా తిట్టగలిగితే చాలా గొప్పది. అన్నమయ్య అంటాడు, కర్మమంటా మాకు కట్టేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితము కాదా. ఏం వాదించాడండి. అంతేకాదు నిజమే నువ్వు చెప్పినట్టు సామాన్యమా పూర్వ సంగ్రహం బగు ఫలము నేమమున పెనగుని ఎన్నేడు నీ వనక. గతంలో చేసుకున్న కర్మలు బట్టి అనుభవిస్తున్నావంటే తమరకు కూడా తప్పలేదండి ఇదన్నాడు. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు భవసాగరంబున మునిగి లేవగజేయు మోహదోషమున మమ్మల్ని ఎప్పుడు సముద్రంలో ముంచి తీస్తూ ఉండడం చేత నిన్ను తీసుకొచ్చి ఎవడో సముద్రంలో పడుకోబెట్టేశాడయ్యా, నీకు తప్పలేదన్నాడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ. అంతేకాదు మమ్మల్ని బతుకు కోసమని కొండలు ఎక్కిస్తూ కొండలు దించుతూ ఉన్నాం. కొండలు ఎక్కడం ఎంత ప్రయాసం, సంపాదన చేయడం అంత ప్రయాసం. అందుకు మమ్మల్ని కొండలెక్కించి కొండలు దించుతున్నందుకు ఉండనీయక జీవనోపాయమున మమ్ము కొండలను కొబలతతి గొను త్రిప్పు ఫలము కొండలను నెలకొన్న కోనేటి పతివనగా ఉండవలసెను నీకు ఓపలేననక సామాన్యమా పూర్వ సంగ్రహం బగు ఫలము. ఎన్ని గొప్ప నిందలు చేశాడండి ఆయన. అలాగే గోపికలు అలగడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ అలకలన్నీ కూడా ప్రేమజనితమైన అలకలు. అందులో పుట్టి అందులోనే లీనమిపుతున్నాయి, ప్రేమలోనే. అవి గుండెని గాయపరచవు, గాయాన్ని మాన్పుతాయి. అందుకు కామక్రోధాభిమానాదికం తస్మిన్నేవ కరణీయ అనడానికి రెండు అర్థములు మనం ఇక్కడ తీసుకున్నాం. ఆ తర్వాత త్రిరూపభంగపూర్వకం నిత్యదాస నిత్యకాంత భజనాత్మకం వా ప్రేమైవ ప్రేమైవ కార్యం. రెండు మార్లు చెప్తున్నాడు ఈయన ఒక్కొక్క చోట. ఈ రెండు మార్లు చెప్పడం ఒక శాస్త్ర భాష. శాస్త్రం ఏం చెప్తుందంటే ముఖ్యమైన విషయాన్ని రెండు మార్లు స్ట్రెస్ చేస్తుంది. అందుకే తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం అన్నాడు. సతరతి సతరతి అన్నాడు, స్ట్రెస్ ఇవ్వడం అనమాట. ఇక్కడ ప్రేమైవ ప్రేమైవ, ప్రేమ 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 మాత్రమే అన్నాడు. భగవత్ ప్రేమ కావాలి. త్రిరూప భంగపూర్వకం, మూడు రూపాలని భంగం చేసి నువ్వు దాన్ని సాధించు. మూడు రూపాలని భంగం చేయడం అంటే గౌణభక్తిని భంగం చేసుకుని, అంటే సత్వరజస్తమో గుణములను ఆర్త జిజ్ఞాస అర్థార్థ భక్తి రూపాలను భంగపరచి, అంటే వీటిని దాటి మరి ఏంటి చేస్తే అది వస్తుందంటే నిత్యదాస నిత్యకాంతాభజనాత్మకం. నిత్యదాసత్వం. నిత్యదాస అంటే సేవ. సేవలో ప్రతిఫలం లేదు, అది అనమాట. ప్రతిఫలం లేనిది సేవ. ప్రతిఫలం తీసుకుంటూ జీతం, ఉద్యోగం. కనుక ప్రతిఫలం లేనటువంటి సేవ కావాలి, అది నిత్యదాస. అందుకే రామానుజుల వారంట నిత్య కైంకర్యతాం ప్రార్థ్య. ఆ నిత్యదాసత్వం. ఇక నిత్యకాంత. కాంత అంటే కమనీయ భావం. కాంత ఇదే కావాలి, ఇదే నాకు అందము, ఇదే నాకు సర్వం అనే భావం కాంతాభావం. అందుకే శంకరుల వారు కూడా ఈ భావంలోకి నువ్వు వస్తే ఆడ తర్వాత సిద్ధి పొందుతావయ్యా అంటూ సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుగం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా. సాధ్వి అయినటువంటి స్త్రీ ఉంటే భర్త ఏ ఊరిలో ఉన్నా ఆయన గురించే చింతన చేస్తుంది. సాధ్వి అయినటువంటి ఆమె లక్షణం. భౌతికంగా ఆయనతోనే సర్వ శరీరాణువులు సంబంధం.
అలాగే మానసికమైనటువంటి మా మనోరూప అణువులు ప్రాణరూప అణువులు కూడా ఆయన చింతనలోనే ఉంటాయి భార్యకి. ఆమె సాధ్వి అన్నారు. అలాగే సాధ్వి తన పతిని ఎంత దూరంలో ఉన్నా ఎలాగైతే నిత్యం తలుచుకుంటూ ఉంటుందో భక్తుడు ఆ విధంగా ఎల్లప్పుడూ తలుచుకుంటాడు. అందుకే కాంతాశక్తి అని దీన్ని అంటారు. నిత్య కాంతా భజనాత్మకం. ఈ రెండిటి మార్గములతో ప్రేమైవ కార్యం. ప్రేమ 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 మాత్రమే కార్యం చెయ్యవలసింది సుమా. కనుక ప్రేమని సాధన చెయ్యి, మూడింటిని భంగించడానికి ప్రయాణం చెయ్యు. అందుకే త్వమేవ శరణం గచ్చ సర్వభావేన భారత అని పరమాత్మ చెప్పినటువంటి మాట ఇంత చక్కగా కనిపిస్తుందన్నమాట. ఆడ తర్వాత ఇప్పుడు మూడింటికి దాటిపోయిన తర్వాత అసలు భక్తులు పరాభక్తులు అన్నామే, వాళ్ళకి మరో పేరు చెప్తున్నాడు. భక్తాహ ఏకాంతినో ముఖ్యాహ. ప్రధానమేది అంటే భక్త ఏకాంతినో ముఖ్యాహ. ఎవడైనా సరే ఫస్ట్ మార్క్ కొట్టడానికి ప్రయత్నించాలండి. నా 30 మార్కులు చాలే అనుకున్న పాస్ మార్కులు కలుగు చదివేద్దాం. 100కి 100 ఏదంటే ఏకాంతిన. ఆ ఏకాంతిన అంటే మొదట చెప్పిన లక్ష్యం మాట ఇక్కడ చెప్తున్నాడు. ఏకాంత భక్తులు చాలా ముఖ్యమని. ఏకాంత భక్తి గురించి చాలా చర్చ చేశారు భారతంలో. ఏకాంతినులు, ఏకాంతం అంటే ఏకము, ఏకభావంలో ఉండడమే ఏకాంతం. మనం ఒంటరిగా ఉంటే ఏకాంతం అని అంటాం. ఏకాంతము అంటే మనం ఒంటరిగా ఉండడం కాదు, మనస్సు ఒంటరిగా ఉండగలగాలి. మనస్సు ఒంటరిగా ఉండడం అంటే అర్థం నేను స్వామి తప్ప మరెవరూ లేదు. వాళ్ళిద్దరూ ప్రైవేట్గా మాట్లాడుకుంటున్నారండి. ప్రైవేట్ అన్నప్పుడు ఇద్దరు ఎక్కడున్నారు అంటే వాళ్ళిద్దరూ తప్ప మరొక్కడి లేదు. అందుకే మహానుభావుడు ఆయన అంటాడు, ఎప్పుడైనా ఒక క్షణమేనా ఏకాంత దర్శనమీవా, ఎదురెదురుగా నీవు నేనే ఏకాంత దర్శనమీవా అన్నాడు. అందుకే ఏకాంతము, అన్య వస్తువు లేకపోవడమే ఏకాంతము. దీనినే అనన్యత అంటారు, దీన్నే పర అంటారు, దీన్నే పరమ ప్రేమ అంటారు. ఆ ఏకాంతిన అంటే ఇది చాలు. జాగ్రత్తగా పెట్టుకోవాలి. మన హృదయాన్ని సత్రం చేసుకోకూడదండి. సత్రంలో చాలామంది వచ్చి కూర్చుంటారు. అలా సత్రం చేస్తే ఎప్పుడూ శాంతి ఉండదు. మన హృదయం ఏకాంతం కావాలి. ప్రభుర్హి కేవల ఏక ఏవ సయేవ నియంత సయేవ మమ స్వామి తదరిక్త కశ్చిత్ స్వామి నాస్తి నియామకో నాస్తి. ఆయన తప్ప మరో నియామకుడు లేడు, స్వామి లేడు అనేటువంటి నిరంతర అనుభూతి. అందుకే మీరాబాయి ఉంటుంది, మేరీతో గిరిధర్ గోపాల్ దూసరో నకోయి. నాకు ఆ గిరిధర గోపాలుడే, రెండవది లేదు. అంత గొప్పవాట చూడండి. ఆ రెండవది లేనని స్థితి రావాలి. అలాంటి ఆ భక్తుడున్నాడే, ఆ పరమాత్మతో నిరంతరం ఏకాంతం. వానికి ప్రైవసీ అండి, ఇంటిమసీ భగవంతుడే. అందుకు భగవంతుడికి మించినటువంటి ఇంటిమేట్ ఫ్రెండ్ లేడు. ఆయనతోనే నువ్వు ఏకాంతంగా ఉండగలవు. లోకంలో ఏకాంతంగా ఎవరితో ఉండలేవు, ఒక్క భగవంతుడే నీకు నిజమైన ఏకాంతంలో కూడా నిజమైన స్నేహితుడు, నిజమైన ప్రేమికుడు. అది గుర్తించేవారే ఏకాంతినో ముఖ్యాహ. అలా గుర్తించిన మహానుభావులు కంఠావరోధ రోమాంచాస్త్రుభి పరస్పరం లపమానాహ పావయంతి కులాని పృథివీంచ. చాలా గొప్ప సూత్రం చెప్తున్నాడండి. ఆ భగవానుడి గురించి తలంచుకుంటే చాలు గొంతు బొంగురు పోయి. కొంతమంది భగవానుని కీర్తన చేస్తూ నారాయణ హరి సదాశివ అని కీర్తన చేస్తూ చేస్తూ కీర్తన కూడా చేయకుండా అలా ఏడుస్తారు. కొంతసేపు మాట్లాడలేరు. అదే స్తబ్ధో భవతి ఆత్మారామో భవతని ముందు వర్ణించాడే ఆ స్తబ్దత. కంఠ అవరోధం, రోమాంచము, అశ్రుభి. ఇది సాత్వికోద్రేకము అని అంటారు. దీనితో పరస్పరం లపమానాహ. ఈ భక్తులు కానీ కలిస్తే ఒకరి గురితో ఒకరు ఆ భగవంతుడి గురించే ముచ్చరించుకుంటారట. వాళ్ళందరిది ఒక లోకం కనుక ఆ లోకంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అందుకే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంచిచ. అదే ఇక్కడ పరస్పరం లపమానాహ. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ చెప్తున్నాడు. భక్తులు ఎక్కువైతే లోకానికి ఏంటండి ప్రయోజనం అంటే చెప్తున్నాడు ఇక్కడ, పావయంతి కులాని పృథివీంచ. వాళ్ళు పుట్టిన కులాన్ని పవిత్రం చేస్తారు, ఈ భూమిని పవిత్రం చేస్తారు. అందుకే అధ్యాత్మ రామాయణంలో రాముడితో ఆ భక్తులు అంటారు ఏమంటే, రామ నీ భక్తులు లోకాన్నే పవిత్రం చేస్తున్నప్పుడు వాళ్ళు పుట్టిన వంశాన్ని పవిత్రం చేస్తానని ప్రత్యేకించి చెప్పాలా అని అడిగారు. రాముడు పుట్టడం వల్ల సూర్యవంశం ఎలా తరించిపోయిందో రామ భక్తులు పుట్టడం వల్ల వాళ్ళ వంశాలు అలా తరించిపోతాయి. అది ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నాడు. పావయంతి కులాని పృథివీంచ. అందుకే కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధర పుణ్యవతీ చతేన అపార సంవిత్ సుఖర సాగరేస్మిల్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః అని మనకి సూత సంహిత చెప్తున్నటువంటి గొప్ప మాట. ఏమనంటున్నారంటే,
అపారానంద సముద్రుడైన ఆ పరమాత్మలో ఎవడి హృదయం లీనమైపోతుందో అటువంటి వాడు పుట్టిన వంశం ధన్యం, వాడిని కన్న తల్లి కడుపు ధన్యం అండి. అదే అన్నారుగా పోతన గారు కూడా, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగారికి తినుడుపడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలగనేటికి తల్లుల కడుపు చేటు. కనుక ఎవడు సార్థక జన్ముడంటే ఎవడి శరీరం భగవద్ అనుభవంతో, ఎవడి హృదయం భగవద్ అనుభవంతో నిండిపోతుందో వాడి శరీరం ధన్యం. ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రులకు వాడికి అలా రుణం తీర్చుకుంటున్నాడు. అలాంటి వాళ్ళు కులాన్ని వాడు అడుగు పెడితే వసుంధర పుణ్యవతి చతేన, వాడు అడుగు పెడితే భూమి తరించిపోతుందిట. వాడు గంగా మొదలైన తీర్థాల దగ్గరికి వెళితే గంగ పొంగిపోతుంది. పాపాలు కడుక్కోవడానికి వస్తున్నారు, ఆ మహాత్ముడు నా పాపాలు కడిగేయడానికి వస్తున్నాడు అనుకుంటాయి తీర్థాలు. అందుకే అలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తాయి తీర్థాలు, అలాంటి వాళ్ళ కోసం క్షేత్రాలు ఎదురు చూస్తాయి. అందుకే మహాత్ములు వాళ్ళకేమీ ప్రయోజనం లేకపోయినా క్షేత్రాల్లో తీర్థాల్లో ఎందుకు కూర్చుంటారయ్యా అంటే, మనలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఎనర్జీ లాగేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు దాన్ని ఎనర్గైజ్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాంటి భక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం హృదచ్చభీక్ష్ణం హసతి క్వచిచ్చ విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి అంటారు భాగవతంలో. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు, భగవాన్ని గురించి తలంచుకోగానే కంఠం గద్గదమై హృదయం ద్రవించిపోయి కళ్ళ ఆనందాశ్రువులు రాల్చి నవ్వుతూ ఏడుస్తూ సిగ్గు విడిచి ఎలుగెత్తి ఉద్గాయతి, ఎలుగెత్తి గానం చేస్తూ నృత్యతేచ, నృత్యం చేసేటటువంటి నా భక్తియుక్తుడు భువనం పునాతి, లోకాన్ని పవిత్రం చేస్తున్నాడు.